నేను హరిత. వెల్కమ్ టు హరితాస్ ఇంటి రుచులు. గోకరకాయ మటన్ కర్రీ ఇవాళ మన రెసిపీ ఫ్రెండ్స్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. దీనికి ఒక కుక్కర్ తీసుకోండి. కుక్కర్ తీసుకొని అందులో 2 పెద్ద స్పూన్స్ ఆఫ్ ఆయిల్, నియర్లీ 20 ml ఆయిల్ వేసుకొని అందులో 2 పచ్చిమిర్చిలు వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్, అది కూడా ఒక 20 grams ఆనియన్ వేసుకొని కరివేపాకు వేసుకొని కొద్దిగా ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు దాన్ని మంచిగా కుక్ చేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1.5 టీ స్పూన్ అంత 1.5 టేబుల్ స్పూన్ అంత కారం వేసుకొని అందులోకి మటన్ వేసుకొని కొద్దిగా నీరంతా ఇనికి మళ్ళీ ఎవాపరేట్ అయిపోయేదాకా మనం మంచిగా దీన్ని కలుపుకోవాలి. కలుపుకొని ఇది మనం కుక్కర్లో వండుకుంటే బెటరు. కలుపుకొని ఇందులో సాల్ట్ టేస్ట్ వేసుకొని అది కొద్దిగా ఒక 2 minutes అయ్యాక మనము ఒక 3 టమాటోస్, అది అప్రాక్సిమేట్లీ ఒక 80 grams ఉండొచ్చు, ఒక 3 మీడియం సైజు టమాటోలను మంచిగా అందులో వేసుకొని అవి కొద్దిగా మంచిగా మగ్గిపోయాక అందులో కొద్దిగా వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ ఇచ్చుకోండి. ఎందుకంటే మనకు మటన్ ఫస్ట్ ఇది ఉడికితే మంచిది కదా ఫ్రెండ్స్. ఇది ఒక 60% మటన్ మనం ఉడికిచ్చేసుకొని మళ్ళీ ఒక 3 విజిల్స్ వచ్చాక దాన్ని ఒక 5 minutes దాన్ని ప్రెషర్ అంతా వెళ్ళిపోయేదాకా వెయిట్ చేసి మూత తీసి చూస్తే ఇలా ఉంది. అందులోకి ఒక 1 టీ స్పూన్ ఆఫ్ మన ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకొని దీనికి ఇది నేను 1/4 కిలో ఒక 250 grams ఆఫ్ మటన్ తీసుకున్నా ఫ్రెండ్స్. దీనికి 200 grams ఆఫ్ గోకరకాయ మన గోరుచిక్కుడు వేసుకొని మంచిగా దాన్ని అంతా ఏరేసుకొని కడుక్కొని అది వేసేసుకొని అందులోకి మంచిగా ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒకసారి సాల్ట్ అండ్ మీకు కొద్దిగా ఘాటు సరిపోయిందా చూసుకోండి. ఘాటు తక్కువైతే ఇందులో కారం వేయొద్దు ఫ్రెండ్స్, గరం మసాలా వేసుకోండి, మీకు కంపెన్సేషన్ అవుతుంది. సాల్ట్ అయితే వేసుకోవచ్చు. మీరు ఒకసారి సాల్ట్ మీకు అందులో ఘాటు సరిపోయిందా చూసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకొని దీనికి కుక్కర్ మూత పెట్టేసుకొని ఇది ఒక 4 విజిల్స్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే గోకరకాయ కూడా మెత్తగా ఉడికిపోవాలంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి దీనికి మంచిగా ఒక 4 విజిల్స్ ఇచ్చేసి ఒక 5 to 6 minutes వదిలేసారంటే ఆ ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మీరు మూత తీసి చూసారంటే మంచిగా మీకు మటన్ అండ్ గోకరకాయ 2 మంచిగా ఉడికిపోయి నీళ్ళంతా ఇంకిపోయి ఉంటాయి. సపోజ్ మీకు ఇందులో నీరు ఎక్కువ అనిపిస్తే మళ్ళీ ఒక 2 to 3 minutes హై ఫ్లేమ్ మీద కలిపేసుకున్నారంటే ఆ వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయి ఇదంతా గుజ్జు కూరలాగా దగ్గరికి మంచిగా గ్రేవీలాగా మంచిగా ఇగురులాగా వచ్చేస్తుంది. ఇది ట్రై చేసి చూడండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హరితాస్ ఇంటి.